ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుంది. స్థానిక సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వైవిధ్యభరితమైన ప్రాకృతిక సౌందర్యం, ఇతర అంశాలు రాష్ట్రంలో పర్యాటక రంగం బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటకానికి సరికొత్త చిరునామాగా అవతరించిన సరోదా దాదర్ గ్రామంపై మరిన్ని విశేషాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఆకర్షిస్తోంది. స్థానికంగా నెలకొన్న పచ్చటి ప్రకృతి అందాలు, పరిశుభ్ర వాతావరణం, సాంస్కృతిక గుర్తింపు కారణంగా ఇప్పుడు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. గ్రామంలోని పర్యాటకులు బస చేయడానికి స్థానిక ప్రభుత్వం మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పర్యాటక బోర్డు 11 ఎకరాల భూమిలో నిర్మించిన బైగా ఎథ్నిక్ రిసార్ట్ అధునాతన సౌకర్యాలను అందిస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. तो बहुत ही अच्छा लग रहा है सर। पहले से तो बहुत ही अच्छा डेवलप हो चुका है और हम लोग को बहुत अच्छा लग रहा है। मेरे साथ बहुत सारे दोस्त भी आए, मेरे सब इधर उधर घूम रहे हैं। काफ़ी अच्छा सभी लग रहा है। यहाँ पे माहौल भी बहुत अच्छा हुआ है, मौसम के हिसाब से भी अभी बहुत अच्छा है। सिक्योरिटी भी बहुत सही है सर, यहाँ कोई दिक्कत नहीं है। आराम से आप फैमिली के साथ आ सकते हैं और बिल्कुल कोई दिक्कत नहीं होने वाली। దాదర్ ప్రాంతంతో పాటు పీడఘాట్లోని ట్రెక్కింగ్ ప్రాంతం, సుర్దా ఆనకట్ట, చార్కీ మహల్, మద్వా మహల్, గొడై వంటి వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అందజేసిన అవార్డులలో దాదర్ గ్రామం సిల్వర్ కేటగిరీలో ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును అందుకుంది. ఈ విజయం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. सरोदा दादर तो अच्छा उन्नत हो चुका है। वहाँ पर रिसोर्ट्स भी बने हुए हैं जो फुल चलते हैं और ऐसे सुरम्य वातावरण में रात्रि विश्राम सुबह देखना ये सरोदा दादर में बहुत अच्छे से हो सकता है। आते भी हैं लोग। पीड़ा घाट भी एक बहुत अच्छी जगह है जो ट्रैकिंग रूट पर पड़ता है। वहाँ से वहीं से पास में सरोदा बांध भी है, भोरमदेव के आसपास शेरकी महल, मड़वा महल, उदई धोनो ऐसे विभिन्न स्थान है। उसकी भी डेवलपमेंट का काम चल रहा है। कवर्धा में पर्यटन के लिए असीम संभावनाएं और उस पर हम सब मिलकर ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా పర్యాటక రంగం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తోంది. రాష్ట్రంలోని పొగమంచు సోయగాలు, దట్టమైన అడవులు, గిరిజన వారసత్వం, స్థానిక సంస్కృతి, అబ్బురపరిచే ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా త్వరలోనే మారుస్తామని ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ఛత్తీస్గఢ్ నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతోంది.